ఇది గుండ్లకమ్మకి వెళ్ళేటువంటి ఒక మార్గం. ఇది ప్రధాన రహదారి, ఇరిగేషన్ వారు నిర్మించినటువంటి రహదారి. దీంట్లో అనేక మార్లు ఇరిగేషన్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఉపాధి హామీ వాళ్ళు కావచ్చు, ఈ చెట్లను నాటారు. నాటి పెంచడానికి జరిగే కార్యక్రమంలో ఈ డ్యామ్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షలు కోట్ల రూపాయలు వీటికి వెచ్చించారు. మళ్ళీ ఇప్పుడు విద్యుత్ సౌకర్యం పేరుతో కొట్టేశారు. ఇది ఎంత మేరకు ఎవరు ఈ వ్యవస్థని నిర్వహిస్తుంది, ఎవరు దీన్ని పరిశీలిస్తుంది, ఎవరు దీన్ని పర్యవేక్షిస్తుంది, ఎవరు? ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం జరిగేటువంటి ప్రక్రియ ఏమాత్రం జరుగుతుంది? అసలు ఈ యొక్క విద్యుత్ శాఖ కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ శాఖ కావచ్చు, లేకపోతే ఫారెస్ట్ కావచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే లోకల్ పంచాయతీ వాళ్ళు కావచ్చు, గమనించకుండా ఇష్టారాజ్యంగా ఈ యొక్క చెట్లను నరికేస్తున్న నేపథ్యం చూస్తూ ఉంటే ఇది ఈ చర్యలు లేని విధానం. ఊరిక సంక్షేమ కార్యక్రమాలు సోది తప్పితే ఒక కన్స్ట్రక్టివ్ కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వాలు నడవట్లేదు. ఈ పాలకులు కూడా ఆ విధానంలో లేరు. చూడండి, ఈ నేషనల్ హైవే నుంచి ఈ గుండ్లకమ్మ ప్రాజెక్టుకి వెళ్ళేటువంటి రోడ్డు 2 కిలోమీటర్స్ ఎంతో ఉంది. దానికి ఇరువైపులా ఈ స్తంభాలు నాటారు. జ్ఞానం ఉందా అసలు? ఈ డిపార్ట్మెంట్ అయినా వీళ్ళకి ఏదైనా కావచ్చు, ఏ శాఖ అయినా, గ్రూప్ 1 ఆఫీసర్లో, లేకపోతే ఈ సర్వీస్ ఉన్న సీనియర్ మోస్ట్ ఇరిగేషన్ ఇంజనీర్స్ వాళ్ళు వీళ్ళు మనం గమనిస్తే వీళ్ళకి అసలు ఉద్యోగం చేయడం అనేది ధర్మమా, లేకపోతే వీళ్ళకి జీతాలు ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వం నిర్లక్ష్యమా? రెండు వైపులా ఎందుకండి? రెండు వైపులా వేస్తే ఈ చెట్లు ఎవరు రోజు కొట్టడం నాటడం ఎవరు? ఇవి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నటువంటి ఈ పరిస్థితులపై వీళ్ళ రికవరీ చేయాలనేది మా పర్యావరణ పరిరక్షణ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ చెట్ల నరికివేతకి ఎవరు అనుమతి ఇచ్చారు? ఎవరు ఈ చెట్లను నరికారు? ఏ శాఖ ఈ చేష్ట చేసిందనేది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపై ఆ శాఖాపరమైన చర్యలు ఇరిగేషన్ శాఖ వాళ్ళు, ఎస్సీ ఇరిగేషన్ ఈ యొక్క ప్రాజెక్టు నిర్వహణలో ఉన్నటువంటి వీళ్ళు దీనికి బాధ్యత వహించాలి. ఇలాంటి చెట్లని నరకడానికి ఎవరు అనుమతించారు? అసలు ఈ చెట్టు పెంచడానికి ఎంత ఖర్చు చేశారు? ఈ విధానానికి చర్చ లేని పరిస్థితులతో నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్స్ ఈ శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యుత్ శాఖ సమాధానం చెప్పాలి. అలాగే ఇరిగేషన్ ఎస్సీఆర్ ఇంజనీర్ వ్యవస్థ ఎవరైతే ఈ ప్రాజెక్టు నిర్వహణ భద్రత బాధ్యత ఉందో వాళ్ళు తక్షణమే సమాధానం చెప్పాలి. ఇది కలెక్టర్ గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని పోల్స్ వేస్తారండి? ఇన్ని పోల్స్ వేయాల్సిన అవసరం ఉందా? ఇంత ఆధునిక వ్యవస్థలో వైర్లు మార్చుకుంటూ ఒకవైపున వేసుకుంటూ ఒకవైపు కనీసం పర్యావరణ పరిరక్షణ లేదా ఈ డ్యామ్కి వచ్చేటువంటి ఈ డ్యామ్ ఎలాగూ సగం పైగా రైతులకు ఉపయోగపడకపోయినా ఆహ్లాదకరమైనటువంటి వినోదమైనటువంటి టూరిజం ప్లేస్గా మారింది తప్ప ఇది ఇరిగేషన్ ప్లేస్గా మారలేదు. కాబట్టి తక్షణమే దీనిపై చర్య తీసుకోవాలని చెప్పి మా పర్యావరణ పరిరక్షణ సంస్థ డిమాండ్ చేస్తూ ఉంది.